సహస్ర యాక్సిడెంట్ అయ్యి చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకమాడి మోసం చేసి విహారీని పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసుకున్న అంబిక ఎలాగైనా సరే ఆ విషయాన్ని అడ్డం పెట్టుకుని సహస్రను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజాలని చెప్పి సుభాష్కి ఫోన్ చేసి సహస్రను బ్లాక్మెయిల్ చేసి డబ్బు గుంజమని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో సుభాష్ అలాగే అంబిక నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇక అంబిక చెప్పినట్టుగానే సహస్రకి ఫోన్ చేస్తాడు. హలో ఎవరు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నేనెవరినో నీకు అనవసరం, కానీ నువ్వెవరివో నాకు బాగా తెలుసు. హ్యాపీగా చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా నాటకమాడి మీ బావని పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఎవరు నువ్వు, అసలైనా నా విషయాలన్నీ నీకెందుకు అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అదంతా నీకు అనవసరమని ముందే చెప్పాను కదా. ఈ విషయం మీ బావకి తెలియకుండా ఉండాలంటే నువ్వు నాకు డబ్బు ఇవ్వాలి అని చెప్పి సుభాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, మర్యాదగా ఫోన్ పెట్టేసే, లేదంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని చెప్పి సహస్ర బెదిరిస్తూ ఉంటుంది. దాంతో సుభాష్ సరే ఫోన్ పెట్టేస్తాను, పెట్టేసి డైరెక్ట్గా విహారీ దగ్గరికి వెళ్ళి నువ్వు చేసిన మోసం గురించి బయట పెట్టేస్తాను అని చెప్పి సుభాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వద్దొద్దు, అలా చేయొద్దు ప్లీజ్, నా జీవితం నాశనం అయిపోతుంది. నేను ఎన్నో ఏళ్ళుగా మా బావని పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను, కానీ మా బావ పెళ్లి చేసుకోకపోవడం వల్లే ఇలా మోసం చేసి పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సరే నీ స్టోరీ అంతా నాకెందుకులే, కానీ రేపు నేను చెప్పిన చోటుకి 20 లక్షలు తీసుకుని రా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. ఏంటి 20 లక్షలా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. డాక్టర్కి అడగగానే 25 లక్షలు ఇచ్చావు కదా, మరి నాకు ఇవ్వడానికి ఏమవుతుంది అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు. చెప్పు ఇస్తావా లేదా, మీ బావకి నిజం చెప్పేమంటావా అని సుభాష్ బెదిరించడంతో వద్దొద్దు, 20 లక్షలే కదా, రేపు నువ్వు చెప్పిన చోటికి తెచ్చిస్తాను, కానీ నాకు కాస్త టైం ఇవ్వు, ఇలా పదే పదే ఫోన్ చేయొద్దు, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్పి సహస్ర సుభాష్ని బతిమలాడుతూ ఉంటుంది. సరే రేపు సాయంత్రం 6 వరకు చూస్తాను, ఆ తర్వాత నీకు ఎక్కడికి డబ్బు తీసుకురావాలో అప్డేట్ ఇస్తాను, చెప్పిన చోటికి డబ్బు తీసుకురాకపోతే తెలుసు కదా మీ బావకి నిజం చెప్పేస్తాను అని చెప్పి సుభాష్ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక సహస్ర వద్దు వద్దు ఇచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు ఎవరితనో, ఇతనికి నేను నాటకం ఆడిన విషయం ఎలా తెలిసిపోయింది, అసలు మోసం చేసి ఏ ముహూర్తాన బావను పెళ్లి చేసుకున్నాను, కానీ అప్పటి నుండి అనుక్షణం భయపడుతూ చేస్తున్నాను. ఒక పక్క బావని పెళ్లి చేసుకున్నా కూడా ఆ లక్ష్మి వల్ల నాకు మనశ్శాంతి అనేది లేకుండా పోయింది. ఆ లక్ష్మి బావ పక్కనున్నంత వరకు బావ నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోడు, దానికి జైలు శిక్ష పడినా బాగుండేది, అది నా జీవితంలో నుండి బావ జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయి ఉండేది అని చెప్పి సహస్ర అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోపక్క తర్వాత రోజు ఆఫీస్లో ప్రెజెంటేషన్ ఉండడంతో లక్ష్మి తన గదిలో కూర్చొని ప్రెజెంటేషన్ కోసం అని చెప్పి చాలా కష్టపడుతూ ఉంటుంది. అప్పుడే విహారీ లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఏంటి లక్ష్మి, రేపు ప్రెజెంటేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అవును విహారీ గారు, రేపు ఎలాగైనా సరే మనకి బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వాలి, అందుకే నేను గ్రౌండ్ వర్క్ చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. వెరీ గుడ్, నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎలాగైనా సరే ఈ ప్రెజెంటేషన్ సక్సెస్ అవుతుంది అని చెప్పి మరి లేట్ నైట్ వరకు ఉండకుండా త్వరగా పడుకో లక్ష్మి అని చెప్పి విహారీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా కూడా అంబిక వింటుంది. వసే లక్ష్మి, నాకు ప్రతి పనిలో అడ్డొస్తూ మళ్ళీ ఆఫీస్లో క్రెడిట్ కొట్టేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నావా, రేపు ఆఫీస్లో నువ్వు ఇవ్వబోయే ప్రెజెంటేషన్ ఎలా సక్సెస్ అవుతుందో నేను కూడా చూస్తాను అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. మరో పక్క సహస్ర కూడా కష్టపడుతున్న లక్ష్మి వైపు చూస్తూ, ఈ లక్ష్మి మళ్ళీ రేపు ఆఫీస్లో పేరు తెచ్చుకొని బావకి ఇంకా దగ్గర అవ్వాలని చూస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీని ప్రెజెంటేషన్ సక్సెస్ అవ్వకూడదు, బావ దీన్ని అసహించుకునేలాగా చేయాలి, రేపు లోన్ రిజెక్ట్ అయితే ఖచ్చితంగా బావ దీన్ని అసహించుకొని ఇంట్లో నుండి తరిమేస్తాడు అని చెప్పి సహస్ర అనుకుంటుంది. ఇక అలా అంబిక సహస్ర ఇద్దరు కూడా లక్ష్మి రాత్రంతా కష్టపడుతూ ఉండగా మొత్తం కూడా చూస్తూ ఉంటారు. ఆ తర్వాత అంబిక సహస్రాన్ని చూస్తుంది. సహస్ర, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, చూసావా పిన్ని, ఆ లక్ష్మి ఆఫీస్లో మంచి పేరు తెచ్చుకోవడానికి ఎంతలా కష్టపడుతుందో, ఇది మన ఇద్దరికి కూడా ఆఫీస్లో అడ్డొస్తూనే ఉంది, రేపు ప్రెజెంటేషన్ సక్సెస్ అయితే దీనికి గ్యారంటీగా మంచి పేరు వస్తుంది అని చెప్పి
సహస్ర అంటూ ఉంటుంది. అలా జరగకుండా దాని ప్రెజెంటేషన్ క్యాన్సిల్ అవ్వాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అని చెప్పి అంబిక అనగానే ఏంటి పిన్ని అది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. అది ప్రెజెంటేషన్ మొత్తం కూడా ప్రిపేర్ చేసి పెన్ డ్రైవ్లోకి సేవ్ చేసింది. ఆ పెన్ డ్రైవ్ రేపు మీటింగ్ ముందు మనం కొట్టేయాలి. అప్పుడు పెన్ డ్రైవ్ మిస్ అవుతుంది కాబట్టి ప్రెజెంటేషన్ ఇవ్వలేక అది మొహం తేలేస్తుంది. అప్పుడు విహారీతో పాటు బ్యాంకు వాళ్ళ ముందు దాని పరువు పోతుంది. బ్యాంక్ వాళ్ళు లోన్ రిజెక్ట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు విహారీయే దాన్ని ఎండి పొజిషన్లో నుండి ఆఫీస్లో నుండి తీసేస్తాడు అని చెప్పి అంబిక సహస్రకి సలహా ఇస్తుంది. సూపర్ ఐడియా పిన్ని అని చెప్పి సహస్ర రేపు ఉదయాన్నే దాని పెన్ డ్రైవ్ని ఎలాగైనా సరే మనం కొట్టేయాలి అని చెప్పి అంటూ ఉంటుంది. విహారీ, లక్ష్మి, అంబిక, సహస్ర వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఆఫీస్కి వచ్చేస్తారు. బ్యాంక్ వాళ్ళు రావడానికి ఇంకా టైం ఉండడంతో వాళ్ళందరూ కలిసి కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడు విహారీ ఫోన్ మాట్లాడడం కోసం అని చెప్పి బయటకు వెళ్తాడు. లక్ష్మి, నాకు కొంచెం వాటర్ తీసుకొస్తావా అని చెప్పి అంబిక లక్ష్మిని వాటర్ కోసం పంపిస్తుంది. ఇక అప్పుడే లక్ష్మి బ్యాగ్లో నుండి సహస్ర పెన్ డ్రైవ్ని కొట్టేస్తుంది. లక్ష్మి వాటర్ తీసుకురాగానే ఇక ఏమీ తెలియనట్టుగా అంబిక వాటర్ తాగుతూ ఉంటుంది. కొద్దిసేపటికి బ్యాంక్ లోన్ ఇచ్చేవాళ్ళు ఆఫీస్కి వస్తారు. విహారీ వాళ్ళని రిసీవ్ చేసుకున్న తర్వాత తనే మా కంపెనీ ఎండి లక్ష్మి అని చెప్పి లక్ష్మిని పరిచయం చేస్తాడు. ఆ తర్వాత లక్ష్మి ఇప్పుడు మీ అందరికీ ప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. మా క్యాపిటల్ ఇన్కమ్ గురించి, ఎక్స్పెండిచర్ గురించి తనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి ప్రజెంటేషన్ని మొదలు పెట్టడం కోసం అని చెప్పి బ్యాగ్లో పెన్ డ్రైవ్ కోసం వెతుకుతూ ఉంటుంది. పెన్ డ్రైవ్ లేకపోవడంతో ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఏమైంది లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ గారు, రాత్రంతా నేను కూర్చొని ఎంతో కష్టపడి ఒక ప్రజెంటేషన్ని తయారు చేశాను, కానీ సడన్గా పెన్ డ్రైవ్ మిస్ అయింది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఏమైంది విహారీ గారు, త్వరగా ప్రజెంటేషన్ స్టార్ట్ చేయండి, మాకు ఎక్కువగా టైం లేదు అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటూ ఉంటారు. ఒక 10 minutes సార్ అని చెప్పి విహారీ బ్యాగ్ అంతా కూడా వెతికినా కూడా పెన్ డ్రైవ్ దొరకకపోవడంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా లక్ష్మి, ఇటువంటి మీటింగ్స్ అటెండ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. విహారీ గారు, ఆఫీస్కి వచ్చాక కూడా నేను ఆ పెన్ డ్రైవ్ని చూశాను, కానీ ఇప్పటికిప్పుడు ఎలా మిస్ అయిందో తెలియడం లేదు అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ, సార్ నేను ప్రిపేర్ చేసిన ప్రజెంటేషన్ మిస్ అయింది, కానీ ఆ నెంబర్స్ అన్నీ కూడా నాకు గుర్తున్నాయి. మీరు ఏమనుకోకపోతే నేను బోర్డు మీద ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఎస్ ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళు అంటూ ఉంటారు. దాంతో లక్ష్మి బోర్డు మీదనే క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా వేసి చూపిస్తూ ఉంటుంది. మా క్యాపిటల్ ఇన్కమ్ ఇది, ఎక్స్పెండిచర్ ఇది, మాకు వస్తాయి అనుకున్న ప్రాఫిట్స్ ఎస్టిమేషన్ ఇది అని చెప్పి అలా ప్రతిదీ కూడా లక్ష్మి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే బ్యాంక్ వాళ్ళందరూ కూడా చాలా ఇంప్రెస్ అవుతారు. ఎటువంటి ప్రజెంటేషన్ లేకుండా కేవలం ఇదంతా కూడా గుర్తు పెట్టుకొని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీ మెమొరీ పవర్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పి బ్యాంక్ వాళ్ళు మీరు ఇచ్చిన ప్రజెంటేషన్కి మేము ఇంప్రెస్ అవుతున్నామంటూ వాళ్ళు బ్యాంక్ లోన్ని కన్ఫర్మ్ చేస్తారు. దాంతో విహారీ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అలా లక్ష్మి పెన్ డ్రైవ్ లేకుండానే ప్రజెంటేషన్ని అదరగొట్టి విహారీ పరువుని, కంపెనీ పరువుని కాపాడుతుంది. ఇక దాంతో విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మి, నీ మెమొరీ పవర్ సూపర్, పెన్ డ్రైవ్ లేకుండా ప్రజెంటేషన్ ఎలా ఇస్తావో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను, కానీ నువ్వు చివరి క్షణంలో ఈ కంపెనీ పరువుని కాపాడవు అని చెప్పి అలా లక్ష్మిని పొగుడుతూ ఉంటే సహస్రకి, అంబికకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.